అందరికీ నమస్కారం. మీలో ఉన్న ఒక అద్భుతమైన ఎనర్జీ, అత్యద్భుతమైన శక్తి. మీరు గనక దాన్ని అనుభూతి చెంది, దాన్ని స్పృహతో గనక గ్రహించగలిగితే, మీరు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి మీ శరీరాన్ని అనుభూతి చెందండి. మీకు శరీరం ఉంది కదా! ఒక నిమిషం పాటు, 2 నిమిషాల పాటు ఆ శరీరాన్ని ప్రేమతో స్పృశించండి. ఈ శరీరం లోపల ఉండి శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక అనంతమైన శక్తి అనండి, ట్రూ సెల్ఫ్ అనండి, ఆత్మ అనండి, డివైన్ సెల్ఫ్ అనండి, పేరు ఏదైనా పెట్టండి. ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక అనంతమైన శక్తి ఉంది. దానికి సంబంధించిన స్పృహతో మీరు ఏమాత్రం ఉండగలిగినా సరే, మీ జీవితంలో మీరు కూడా ఊహించలేని మార్పులు, అది అలవాట్లలో, ఆలోచనల్లో, బయట పరిస్థితుల్లో, ఇంట్లో, కుటుంబంలో, ఆర్థికంగా, ఆరోగ్యంగా, సో అన్ని రకాలుగా మార్పులు చాలా మూలంలోకి వెళ్ళి శాశ్వతమైన మార్పులు వస్తాయి. సో ఎవరైతే తనలోనే ఉండి, తన శరీరంలోనే ఉండి ఆ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక హయ్యర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్, మన నిజమైన మనం, ఆత్మ, పరమాత్మ, హయ్యర్ ఇంటెలిజెన్సీ, పేరు ఏదైనా పెట్టండి. అది పేరు లేనిది, దానికి పేరు పెట్టలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు, కానీ అది మాటలకు అందదు. దాన్ని అనుభూతి చెందాలి. ఎవరైతే దానికి సంబంధించిన స్పృహతో కనీసం రోజు మొత్తంలో కొన్ని నిమిషాలైనా ఉండగలిగితే, వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఊహించని మార్పులు చాలా సునాయాసంగా, చాలా తేలిగ్గా వస్తాయండి. సో నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, లేదంటే ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే చాలా మందికి వచ్చే ఉద్దేశం ఏంటంటే, మనకు ఒక గోల్ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, రైట్? సో దానికి సంబంధించిన అఫర్మేషన్, విజువలైజేషన్, లేదంటే కొన్ని టెక్నిక్స్ ఇలాంటివి చేయడం. బట్ ఇది అంతకు మించి లోతైన విషయం. నేను ఇంతకుముందు 2 బ్యాచెస్ రన్ చేశాను. ఆల్మోస్ట్ చాలా నెలలు అవుతుంది. ఇప్పుడు ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఉంటుంది సెప్టెంబర్ 5th ఫ్రైడే రోజున ఈవినింగ్ 7:30 టైంలో. అయితే ఇక్కడ ఏంటంటే, నేను నమ్మే విషయం ఏంటంటే, మీరు మీ లోపల ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంది. అది మన శరీరానికి, మనసుకి అతీతమైనటువంటి విషయం. దాన్ని గనక రోజులో కొన్ని నిమిషాలు అనుభూతి చెందగలిగిన, మిగతా జీవితం అంతా అన్ని రకాలుగా దానంతటదే మారిపోతుంది అని నమ్ముతున్న వ్యక్తిని. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా దాన్ని అనుభూతి చెందితే చాలు. నా అలవాట్లు ఎట్లా మార్చుకోవాలి, నేను డబ్బులు ఏ రకంగా తెచ్చుకోవాలి, నా పిల్లల్ని ఏ రకంగా సెట్ చేయాలి, అంటే జీవితంలో చాలా కోణాలు, చాలా అంశాలు ఉంటాయి. సో ఇలా మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండానే మీరు మీ లోపల ఉన్నదాన్ని గనక కొద్దిగా అనుభూతి చెందగలిగిన, రోజులో కొన్ని నిమిషాలు అనుభూతి చెందగలిగినా సరే, ఈ మార్పులన్నీ అతి కొద్ది రోజుల్లోనే మీరు స్పష్టంగా గ్రహిస్తారు. సో మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని అనుభూతి చెంది అనుభవంతో గ్రహించగలిగితేనే ఇది సాధ్యం. ఊరికే మాటల ద్వారా కాదు. ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పాడు, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, సమస్త శక్తి మీలోనే ఉంది, ఏదైనా సాధ్యమే అన్నాడు. ఏదైనా సాధ్యమే. ఎప్పుడు సాధ్యం? ఆ అనంతమైన శక్తి, దాన్ని గ్రహించగలిగినప్పుడు. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దైవంతో ఏదైనా సాధ్యమే. ఇక్కడ నా ఉద్దేశంలో దైవం అంటే మన శరీరంలోనే ఉండి, అది అంతటా ఉంది, మన శరీరంలో ఉంది, అందరి శరీరాల్లో ఉంది, అంతటా ఉంది, అన్నిటిని నడిపిస్తుంది అది. సో దానికి సంబంధించినటువంటి స్పృహ, అనుభూతి కలగాలి. దాన్ని అనుభవంతో గ్రహించగలగాలి. నా ఉద్దేశంలో అదే దైవం, అదే పరమాత్మ, అదే ఆత్మ, అదే అన్ని. సో దాన్ని ఎవరైతే అనుభవంతో గ్రహించగలుగుతారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఊహించినవి, అద్భుతమైనవి జరుగుతాయి. ఒకవేళ మీ ఆలోచనలో కోరికలు సరికాకపోతే అవన్నీ పోతాయి, తొలగిపోతాయి. సరైన విషయాలన్నీ మీ లైఫ్లోకి వస్తాయి, సరైన పరిస్థితులు సృష్టించబడతాయి. సో మనలో ఉన్న ఆ దైవత్వాన్ని అనండి, ఆ డివైన్ పవర్ అనండి, గ్రహించగలగడం కోసం ఈ సెషన్స్ అన్ని కూడా.
అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత అనేది మనందరికీ తెలిసిన విషయమే. అర్జునుడు యుద్ధం చేసే సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అంటే చేయలేకపోయాను. ఎదురుంగా ఉన్న వాళ్ళ ఐ మీన్ గురువుల్ని, బంధువుల్ని చూసిన తర్వాత డీలా పడిపోయాడు. అప్పుడు అర్జునుడు పట్టుకుంది ఏం చేయాలి అని ప్రశ్నించలేదు. అంటే సరెండర్ అయ్యాడు. ఎలా? ఏం చేయాలో నాకు తెలియట్లేదు కృష్ణ, నువ్వే నాకు దారి చూపించు అని. దెన్ ఆ తర్వాత అతనికి దారి చూపించబడింది. సో అక్కడ పక్కన ఉన్న కృష్ణుడు, అది కృష్ణుడు అనండి, క్రైస్ట్ అనండి, కృష్ణ అనండి, క్రైస్ట్ కాన్షియస్నెస్ అనండి, కృష్ణ కాన్షియస్నెస్ అనండి, అది మనందరి లోపల కూడా ఉంది. సో ఎప్పుడైతే మనము కూడా మన పరిస్థితులకు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఆ పవర్ని గ్రహించి దానికి సరెండర్ అయితే అలాగే మనకు గైడెన్స్ వస్తుంది. మనం కూడా మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభూతి చెందగలుగుతాం. సో దీనికే నేను పెట్టిన పేరు లా ఆఫ్ సరెండరింగ్, లా ఆఫ్ అవేర్నెస్ అని, లా ఆఫ్ డిటాచ్మెంట్ అని. ఎందుకంటే బిఫోర్ అట్రాక్షన్ మనము మన జీవితంలో మనం కోరుకున్న దాన్ని అట్రాక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేశాడు, గెలిచాడు. కానీ దానికంటే ముందు యుద్ధం నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోయి ఆ కృష్ణకి పూర్తిగా కనెక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి వచ్చిన ఎనర్జీతో తను యుద్ధం చేయగలిగాడు. అలాగే మనందరి లోపల శక్తి తక్కువైపోతుంది. మనము కూడా మనందరి లోపల ఉన్న శక్తిని సరిగ్గా గ్రహించకుండా ఏదో పని చేయాలి కాబట్టి వెంటనే చేసేసి ఏదో రిజల్ట్ అవ్వాలనుకుంటున్నాం. అది సెట్ కాదు. కొన్ని రోజుల పాటు, 1 నెల 2 నెలల పాటు పూర్తిగా మనలో ఉన్న శక్తిని గ్రహించడం మీద దృష్టి పెడితే పనులు వాటంతటవే జరుగుతాయి. ఏ పని చేసినా సక్సెస్ అవుతాం. సో నేను ఒక 40 days కోర్స్ ఉంటుంది, 40 రోజులు ఉంటుంది. డైలీ ఈవినింగ్ టైంలో 8 o'clock, 8:30, 8 నుంచి 9, 9:30 టైంలో ఉంటుంది. సో అది సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. బట్ సెప్టెంబర్ 5th రోజు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 5th 7:30 ఫ్రైడే రోజు ఒక గంటన్నర ఉంటుంది. సో ముందు దానికి అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ 40 daysలో ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతాను, ఆ తర్వాత మీకు నాకు సింక్ అవుతుందా లేదో చూడాలి. ఎందుకంటే నేను ఆ గంటన్నర కొన్ని విషయాలు మాట్లాడతాను. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు కనెక్ట్ అయితే మాత్రమే నెక్స్ట్ వచ్చే 40 days మాత్రం మీకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మీరు ఏదో ఉద్దేశంతోనే క్లాస్కి వచ్చి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ క్లాస్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఏదో ఒక ఉద్దేశంతో వస్తుంటారు, ఒక పర్పస్ తోటి. డబ్బులు కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నేను నా అప్పులు తీరిపోవాలని. అంటే ఇవన్నీ జరుగుతాయి, కానీ బ్రెయిన్లో ఇవన్నీ పెట్టుకొని మీరు క్లాస్కి రావడం మొదలు పెడితే ఫస్ట్ ఏం చెప్తున్నాను అనేది గ్రహించలేరు. ఎందుకంటే కోరికలతో ఉన్న మనసు, టెన్షన్తో ఉన్న మనసు, బాధతో ఉన్న మనసు, భయంతో ఉన్న మనసు ఉన్న విషయాన్ని సరిగ్గా గ్రహించదు అన్నట్టు. సో మొదట కొద్ది రోజుల పాటు ఈ లోపల ఉన్నటువంటి వీటన్నిటిని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే అందరికీ ఒకటేసారి క్లీన్ కాదు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి, పరిస్థితులను బట్టి ఒకరికి వారం రోజుల్లో జరుగుతుంది, ఒకరికి నెల రోజులు జరుగుతుంది. ఇది పూర్తిగా ఇండివిజువల్ అన్నట్టు. బట్ ఒకరికి వచ్చిన వెంటనే వారం రోజుల్లోనే చేంజ్ వస్తుంది, ఇంకొంతమందికి రాదు, ఇంకొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి 2 రోజుల్లోనే వస్తుంది, కొంతమందికి నెల రోజులు వస్తుంది, కొంతమందికి అసలు రాకపోవచ్చు. ఎందుకంటే ఇది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. సో ఇతరుల్లో వచ్చే మార్పుల్ని ఆధారంగా చేసుకుని క్లాస్కి ఎప్పుడు రాకండి. మీకు నేను చెప్పే మాటలు మీకు కనెక్ట్ అవుతున్నాయి, మీ హృదయానికి కనెక్ట్ అయ్యి మీ అంతరంగంలోకి ఎస్ ఇది నాకు హెల్ప్ అవుతుంది అని మాత్రమే చూడండి. మీ అనుభూతిని గ్రహించండి. ఎందుకంటే ఇతరులు చెప్పే మాటలు, ఇతరులు చూపించే రిజల్ట్స్ అన్ని కూడా మనల్ని ఒక రకమైన భ్రమలోకి తీసుకెళ్తాయి. ఈ భ్రమలోకి తీసుకెళ్లి మనం కూడా అట్లనే అవుతాం కావచ్చేమో అనుకోండి, ఒక రకమైన ఊహతోటి క్లాసులకు ఎంటర్ అయ్యనుకోండి. నేను చెప్పేది వినబడకుండా, మీ మనసు వినకుండా నాకు ఇప్పుడు అట్లా జరుగుతుంది అనుకుంటారు. మీకు అది జరగచ్చు, అంతకంటే లోతైనది అద్భుతమైనది కూడా జరగచ్చు. సో ఎందుకంటే ఇట్లాంటి కొన్ని విషయాలు నేను ఆ డెమాన్స్ట్రేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఏ రకమైన అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే క్లాస్కి వస్తే బెనిఫిట్ ఉంటుంది, ఎలాంటి వాళ్ళకి క్లాస్ లో బెనిఫిట్ జరగదు అనేది ముందే చెప్తాను. సో ఎవరైతే నాకు వెంటనే తొందరగా మార్పు వచ్చేయాలని ఎవరైతే తొందరపడతారో అట్లాంటి వాళ్ళు ఆ డెమోకు కూడా అక్కర్లేదు. ఎందుకంటే మార్పు అనేది సహజంగా అంతరంగంలోకి వెళ్ళి రావాలి, కానీ మనం బలవంత పెడితే వచ్చేది కాదు.
ఎంతో మంది నాకు పొద్దున్నే లేవాలి, నేను లేవాలనుకుంటున్నాను కాబట్టి అలారం పెట్టుకొని నేను పొద్దున్న లేస్తా, ఇక రేపు నుంచి నేను మారిపోతా అని ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తారు. ఇది సెట్ కాదు. ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నో రోజులు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ మనలో మార్పు రావట్లేదు. సో అందుకే మార్పు రావాలని తొందరపడకండి, కానీ ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే చాలా లోతైన మార్పు ఒక అవగాహనతో శాశ్వతంగా అంతరంగంలోకి వెళ్ళి వస్తుంది. నెమ్మదిగా ఒక విత్తనాన్ని లోపలికి వేసిన తర్వాత మొలకెత్తుతో చూసారా, అలా సహజంగా వస్తూ ఉంటది. మొదట్లో అలా జరుగుతుంది, ఆ తర్వాత ఒక మొక్కలాగా అవుతుంది, ఆ తర్వాత ఒక మహావృక్షం లాగే ఫ్రూట్స్ వస్తుంది. మన అంతరంగం లోపలికి రావాలి. మార్పు అనేది ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చేది కాదు, అలాగే నమ్మకం కూడా బయట నుంచి వచ్చేది కాదు. ఈవెన్ ఐ డోంట్ ఆస్క్ యూ టు బిలీవ్. మీరు క్లాస్కి రండి, వచ్చిన తర్వాత మీకు అద్భుతమైన మార్పులు వస్తాయని కూడా ఐ కాంట్ టెల్, చెప్పలేను. ఎందుకంటే అది మీ మీద నా మీద ఆధారపడుతుంది. ఎవరైతే క్లాస్ విని అవగాహన చేసుకోవాలి, ఈ కంటెంట్ ఏంటో తెలుసుకోవాలి, ఆ లోపల ఉన్న శక్తిని నేను గ్రహించాలి అని ఎప్పుడైతే దాన్ని అనుభవం మీద వస్తుందో, ఈ శక్తిని ఎప్పుడైతే నేను గ్రహించాలి తెలుసుకోవాలని ఆ థాట్ తోటి వస్తారో, అది కనెక్ట్ అయితే మార్పులు వస్తాయి. కానీ చెప్పే కాన్సెప్ట్ అంతా మీ లోపల ఉన్న శక్తిని ఏ రకంగా గ్రహించాలి, దానికి ఏ రకంగా సరెండర్ కావాలి అనే దాని మీద ఉంటుంది. కాబట్టి సో దృష్టి అంతా దాని మీద ఉంటుంది. సడన్ గా మీకు ఏవో 2-3 పరిస్థితులు బయటకు వచ్చేసరి నాకు తొందరగా మార్పు రావాలని అనుకోండి, నేను మళ్ళీ మీకు చూపించే మార్గం ఒకటే, ఆ లోపలనే ఆన్సర్ ఉంది. అయితే ఆ లోపలికి వెళ్ళడానికి రకరకాల మెథడ్స్ పద్ధతులు ఉంటాయి. ఆ ఇంటర్నల్ గా ఉన్నటువంటి దాన్ని కనుక గ్రహించగలిగితే ఇంకా అది లైఫ్ అంతటినీ మార్చేస్తుంది. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మీరు కోరుకునే అన్ని కూడా వస్తాయి. సరే, ఇంకా మిగతా విషయాలన్నింటినీ కూడా డెమోలో నేను చెప్తాను. సెప్టెంబర్ 5th ఫ్రైడే ఈవినింగ్ 7:30. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ నెంబర్కి సెప్టెంబర్ 5th జరిగే డెమోకి నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను అని నాకు ఒక మెసేజ్ చేయండి. వాళ్ళని ఒక గ్రూప్లో ఒక లింక్ పంపిస్తాను, తద్వారా గ్రూప్లో యాడ్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ 7386 7386 ఇది నా వాట్సాప్ నెంబర్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి. So thank you very much. Have a great day.